వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్. ఇప్పుడు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రామ్ చరణ్ కు జోడీగా రష్మిక, పుష్ప రేంజ్ లో సుకుమార్ ప్లాన్. ఎస్, రామ్ చరణ్ కు జోడీగా రష్మిక నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 తో ఇండియన్ రికార్డులను తిరగరాశాడు. పుష్ప 1, పుష్ప 2 సినిమాలతో దర్శకుడు సుకుమార్ పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు సుకుమార్ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు, కేవలం టాలీవుడ్, సౌత్ ఇండియన్ సినీ అభిమానులు మాత్రమే కాదు, నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి వచ్చేసింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సుకుమార్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. ఇక ఇప్పుడు అందరూ సుకుమార్ నుంచి రాబోయే తర్వాతి సినిమా ఏంటా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సుకుమార్ తన తర్వాతి సినిమాను టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయబోతున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ సినిమా కోసం సుకుమార్ తాను ఫాలో అవుతున్న సెంటిమెంట్ ను పక్కన పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ తో సుకుమార్ తెరకెక్కించే పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నను తీసుకోవాలని చూస్తున్నారట. సుకుమార్ సాధారణంగా తన సినిమాలలో హీరోయిన్ ను రిపీట్ చేయడం జరగదు. కానీ చరణ్ కోసం సుకుమార్ తొలిసారి తన సెంటిమెంట్ ను పక్కన పెట్టి మరి రష్మికను మళ్లీ కంటిన్యూ చేయబోతున్నాడట. ఇప్పటికే రష్మిక పుష్ప 2 సినిమాలలో వరుసగా నటించారు. ఆమె పర్ఫార్మెన్స్ కు ఫిదా అయిన సుకుమార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా సినీ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో చూడాలి. ఇదిలా ఉంటే టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ ఇటీవల గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కాస్త నిరాశపరిచిందనే చెప్పాలి. దీంతో చెర్రీ తన తదుపరి సినిమాతో ఎలా అయినా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. క్రికెట్, కుస్తీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. రంగస్థలం సినిమా తర్వాత చెర్రీ సుకుమార్ కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుండటంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే స్క్రిప్ట్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సుకుమార్. త్వరలోనే సుక్కు విదేశాలకు వెళ్లబోతున్నారని, తన టీంతో అక్కడే స్క్రిప్ట్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఈలోగానే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే బాగుంటారన్న విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈసారి చరణ్ పక్కన రష్మికను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు చెర్రీ, రష్మిక కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ జోడీ చాలా ఫ్రెష్ గా ఉంటుందని, దానికి తోడు రష్మిక ఇటీవలి కాలంలో నటించిన సినిమాలన్నీ వరుసగా హిట్ అవుతుండటంతో తప్పకుండా ఈ జోడీ హిట్ జోడీగా నిలుస్తుందని, సినిమా కూడా సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. పైగా పుష్ప 2 లో శ్రీవల్లిగా ఫిదా చేసేసింది రష్మిక. ఈ సినిమాలతో రష్మికపై సుకుమార్ నమ్మకం కూడా మరింత బలపడిందని అంటున్నారు. ఇక ఈ స్టోరీ నచ్చడంతో రష్మిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఈ కాంబో వస్తుందని అస్సలు ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా బంపర్ హిట్ అవుతుందనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.